వరుసగా రెండో రోజు కూడా రాజమండ్రిలో బ్యాంకుల నుంచి పెన్షన్ తీసుకోవడానికి అవ్వాతాతలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదని, మరికొందరు అకౌంట్లు మనుగడలో లేవని లబ్ధిదారులను తిప్పి పంపిస్తున్నారు బ్యాంకు సిబ్బంది. దీంతో మండు టెండలో వచ్చి వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్నాళ్ళు ఈ తిప్పలు మాకంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరుసగా రెండో రోజు కూడా అవ్వాతాతలు ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు చాలా ఇబ్బందులు జరుగుతున్నది. మండు టెండలో వచ్చి ఇక్కడ అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. తీరా ఇక్కడ బ్యాంకుల దగ్గరికి వచ్చిన తర్వాత మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ బతికించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే మరి కొంతమంది చూస్తే మీ పెన్షన్లు ఇక్కడ పడలేదు, వేరే బ్యాంకులు ఎక్కడైనా పడినాయేమో చూసుకోండి అని చెప్తున్నారు. లేకపోతే గ్రామ సచివాలయాల దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు వాలంటీర్లు కానీ కనుక్కోండి అని చెప్పి తిరిగి పంపిస్తున్నారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఎలాగ ఉన్నది మీరు ఏమన్నారు? నేనంతా తిరిగామండి. నేను పొద్దున్న వచ్చాము, పడలేదన్నారండి. తర్వాత మధ్యాహ్నం వచ్చామండి. మధ్యాహ్నం వస్తే రేపు రమ్మన్నారు. ఇప్పుడు వచ్చామండి. ఇప్పుడు వచ్చి చూస్తే పడ్డాయి అమ్మన్నారండి. బ్యాంక్ కాడికి వచ్చినా బ్యాంక్ సరైన సమాధానం లేదండి. ఏంటి అసలు మనుషులు అంటే ఏంటో వాళ్ళ కర్రీకి గురిలా కనబడుతున్నామండి. చచ్చిపోతారు మీరు అనేసి బ్యాంకుల చుట్టూ తిరగండి అనేసేసాము. చంద్రబాబు నాయుడు, పావన, మోడీ ఎందుకండి ఇది బాగుందా మాకు? కాతేరు నుంచి వచ్చామండి, రిచ్చా కట్టించుకుని ఎక్కడికి వచ్చి కూకున్నాం. సీట్ ఇచ్చారు. పెన్షన్లు తీసుకోవడానికి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ మేనేజర్లకి మీరు ఒక రిక్వెస్ట్ చేయాలా ఏంటంటారేమో, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం బుక్ వస్తున్నారు. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళ రూల్స్ ప్రకారంగాను వీళ్ళకి మినిమము 50 రూపాయలు ఎంతో ఉంటుంది నెలకి. అది మినాయించుకుని ఇచ్చేలాగా కొంతమంది మాట్లాడుతున్నారు. లేదమ్మా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు, అది ఇవ్వడం జరగదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాంటిది కాకుండా మీరు అధికారులతో చెప్పి ఈ జీరో అకౌంట్లు కానీ ఈ బ్యాలెన్స్ వ్యవహారం షార్ట్ షీట్ కానీ లేకుండా వచ్చిన పెన్షన్ వచ్చేలాగా ఇప్పించేస్తే వదిలిపోతారు. ఎందుకండి ఎండలోనూ వానలోనూ ఇదేటండి బాబు, మాకు ఇదేమన్నా పరిష్కారం అండి? వస్తేనేమో ముసలాళ్ళు మొక్కలు అందరూ కూడా పడిపోతున్నారు. ఇదేమన్నా పరిష్కారం అండి మాకు? ముసలాళ్ళు చూడండి, ఆటోకి డబ్బులు అవుతున్నాయి, మోకాళ్ళు నొప్పులు అండి. ఆ పెంచిన డబ్బుల కోసం పెంచిన నిన్న రాయించండి. మీ కార్డు ఆరోగ్యం ఇది బ్యాంక్ పుస్తకం చచ్చిపోయిందండి. కొత్త పుస్తకం ఇస్తామని ఆధార్ కార్డుని ఫోటో ఇమ్మన్నారు. ఇస్తే అన్ని సంతకాలు అయిపోయినాయి. మళ్ళీ రేపు రమ్మంటున్నారు, రేపు ఇస్తారంట. అది మా కాలు చెయ్య 2 బాలు, నేను ఎక్కలేని దిగలేని చూడండి కాలు చెయ్యిగా. నాకు ఇంటి తెచ్చి ఇమ్మని చెప్పాను, ఇవ్వలేదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో కొన్ని జీరో బ్యాలెన్స్ ఉండటంతో ఏమో మనుగడలో లేకపోవడం కొన్ని అకౌంట్లు, దీంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతున్నాయి. అయితే పెన్షన్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ పెన్షన్లకు అందరూ రావడము, అందరూ కూడా ఒకేసారి రావడంతో బ్యాంకుల్లో కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉన్నది. 1-2 రోజుల్లో మళ్ళీ అకౌంట్లోకి వస్తాయి, అప్పుడు తీసి ఇస్తామని చెప్తున్నారు. దీంతో వీళ్ళందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవ్వాతాతలు కూడా మండు టెండలో ఇక్కడ నడుచుకుని వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పి చూడవచ్చు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.